తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా లైవ్లో వీక్షిస్తున్న కుటుంబాలకు కూడా దేవుని యొక్క కనికరము, ప్రేమ, సమాధానం విస్తరించి ఆశ్రయించునుగాక. ఇదేనా ఈ వేకువజామున దేవుడు మనతో మాట్లాడే అంశము 5 నున్నని రాళ్ళు. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయము 40వ వచనములో, తన కర్ర చేతబట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్ళను ఏరుకొని తన యొద్దనున్న చిక్కంలో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకపోయెను. ఒక కుటుంబానికి, ఒక సంఘానికి, ఒక వ్యక్తిగత జీవితానికి అవసరమైనవి 5 నున్నని రాళ్ళండి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ భయభీతులైపోయారు, శత్రు మాటలకు జడిశారు, ఆందోళనతో ఉన్నారు, చింతతో ఉన్నారు. ఆ సమయంలో ఎటు తోచని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే శత్రువైన గొలియాతు ప్రతి ఉదయము ప్రతి సాయంకాలం వచ్చి సవాలుతో కూడిన మాటలు, ఇశ్రాయేలు ప్రజలను బాధించే మాటలు, కృంగదీసే మాటలు, హేళన చేసే మాటలు, రకరకాలుగా హింసిస్తున్న మాటలు, ఎన్నో మాటలు ప్రతి దినము. అంటే ఆయన అరుస్తూ ఉంటే వీరి గుండెల్లో కట్టుల్లో గుచ్చుకుండేయండి. అంత భయంకరమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు వారందరూ ఆ మాటలకు అలవాటైపోయిందండి. వారికి రాజీ పడిపోయారు. కానీ ఒక వ్యక్తి రాజీ పడలేకపోయాడు. వీరెవరు? నా దేవుని దూషించడానికి వీరెవరు? నా దేవుడు వీరికన్నా తక్కువడైపోయాడా? నా ప్రాణం పోయినా పర్లేదు, నా దేవుని యొక్క నామం నేను కింద పెట్టను, నా జీవితంలో నా దేవుడు పైవాడుగా ఉండాలి అన్న రోషముతో జంకని వాడుగా, భయపడకుండా ధైర్యంగా సౌలు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆ సత్తు నేను చంపుతానయ్యా అంటే, అయితే నా యొక్క యుద్ధ కవచం తీసుకో, యుద్ధ వస్త్రాలు తీసుకో అంటే, ఇవి నాకు వాడుక లేదు అంటాడండి. నాకు వాడుక లేని వారితో నేను ఏ పని చేయలేను, నాకు వాడుకైన వారితో చేస్తానంటాడండి. శత్రువు జయించడానికి మనము కొన్ని వాడుక లేని పనులు చేస్తుంటాం. వాడుక లేని పనులు చేయడం ద్వారా విజయం సాధించలేమండి. వాడుక లేని పనులు చేయడం ద్వారా మన జీవితంలో అపజయమే కానీ విజయం సాధించలేం. మనము దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో, మనం ఎలాగైతే ప్రార్థన చేయగలమో, ఎలాగైతే పాటలు పాడగలమో, ఎలాగైతే స్తుతి చేయగలమో ఆ రీతిగానే మనం చేయాలి తప్ప పక్కన పెట్టుకొని మనం సొరకలు పెట్టుకోవడం మంచిది కాదండి. ఫర్ ఎగ్జాంపుల్, పాటలు పాడుతుంది, నేను బాగా పాడలేను, నేను చెప్పేసి నేను ఆ యొక్క స్టైలు, ఆ విధానాన్ని ఉపయోగిస్తే దానివల్ల నేను విజయం సాధించలేను. కానీ నాకు దేవుడిచ్చిన స్వరము, నాకు దేవుడిచ్చిన ఇది, దాన్ని బట్టే నేను పాడాలండి. ఇది నన్ను వాడుకైన రీతిగా నువ్వు చేస్తే ఆశీర్వాదాలను చూడగలవు. దావీదురాజు అంటున్నాడు, అయ్యా ఈ కత్తులు, ఈ యొక్క యుద్ధ కవచాలు, యుద్ధ వస్త్రాలు నాకు అలవాట్లేదయ్యా, నాకు అలవాటు లేని వాటితో నీ సత్తుని జయించలేను, అలవాటు అయింది ఏదైతే ఉందో దాంతోనే జయిస్తానని చెప్పి ఏట్లోనికి వెళ్ళి 5 నున్నని రాళ్లను ఏరుకొనెను అని రాయబడి ఉంది. ఈరోజు దీన్ని, ఈ 5 నున్నని రాళ్ళు ఆధ్యాత్మిక జీవితంలో మనకి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. శత్రువు అనగా అపవాది, సాతానుడు. ఈ సాతాన్ని జయించడానికి ఒక కుటుంబానికి, ఒక సంఘానికి, ఒక విశ్వాసికి అవసరమైనవి 5 నున్నని రాళ్ళండి. అందులో మొట్టమొదటి ఏంటంటే, దేవుని యొక్క వాక్యం అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయం 12వ వచనం అంటాడు, ఏ నామం బట్టి నీకు విజయం అంటే ఏ రక్షణ కలగదు, కానీ ఒకే ఒక నామం వల్ల నీకు రక్షణ కలుగుతుంది. ఆ నామం ఏంటంటే యేసుక్రీస్తు అనే నామము. మొదటి నున్నని రాయి ఏది అంటే, ప్రభువైన యేసుక్రీస్తు అనే నామములో నువ్వు ఏ పని చేయో నీకు విజయం సాధిస్తావు. యేసుక్రీస్తు నామము అంటే మనం ప్రార్థించినప్పుడు
నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నామని ప్రార్థన చేస్తామండి. ఈరోజు మనకి విజయవంతులుగా చేయబడడానికి, ఆశీర్వాదాలు సమకూర్చడానికి, సత్తును జయించడానికి యేసు నామాన్ని ఉపయోగించండి. అంటే ఏ ప్రార్థన మనం చేసినా సరే మన జీవితంలో మనం యేసు నామము అన్న పదం రాకుండా నీకు విజయం వరించదు. ఒకసారి పేతురు గారు, యోహాను గారు గుడికి వెళ్ళారండి, దేవాలయానికి వెళ్ళారు. శృంగారప్పని దేవాలయానికి వెళ్ళారు. అక్కడ పుట్టిన మొదలుకొని భిక్షకుడు వాళ్ళ దగ్గర ఏమైనా దొరుకుతుందేమో అలా కళ్ళు చూస్తున్నాడు, వారి వైపు చూస్తున్నారు. అక్కడ పేతురు అంటున్నాడు, వెండి కానీ బంగారం కానీ నా దగ్గర లేవు, నాకు కలిగినదే నీకు ఇస్తున్నాను. అదేమంటే ప్రభుని యేసుక్రీస్తు నామమున లేచి నడుమని చెప్పి వారు చేపట్టి దిగ్గును లేపడేటండి. యేసుక్రీస్తు అంటే పేతురు అంటున్నాడు, అయ్యా నా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, కానీ నాలో ఉన్న దేవునికి ఇస్తానయ్యా. నేను ఏ దేవునైతే కలిగి ఉన్నానో, ఏ రక్షకునైతే కలిగి ఉన్నానో, ఏ విమోచకునైతే కలిగి ఉన్నానో ఆ యేసునామాన్ని ఇస్తాను. యేసునామాన్ని తీసుకొని నువ్వు లేచినాడు. యేసు నామములో స్వస్థత ఉన్నది, యేసు నామములో రక్షణ ఉన్నది, యేసు నామములో విమోచన ఉన్నది, యేసు నామములో సమస్త కార్యములు జరుగుతాయండి. ఆ యేసునామనే ఆయుధాన్ని మీరు ఉపయోగించండి. శత్రువును జయించడానికి మొట్టమొదటి నున్నన రాయి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ శత్రువు తొలగిపోనుగాక నువ్వు పలికితే దేవుడు ఖచ్చితంగా దాని నామాన్ని బట్టి నీకు విజయాన్ని సమకూరుస్తాడండి. యేసునామాన్ని ఉచ్చరించకుండా మరి ఏ నామం నీకు రక్షణ కలగదు. అపొస్తలుల కార్యములో మనం చూస్తామండి, ఏ నామంలో నీకు రక్షణ కలగదు. మనం కూడా పాట కూడా పాడతామండి, యేసునామములో శక్తి ఉన్నది, యేసునామంలో ముక్తి ఉన్నది, యేసునామం నీకు విజయం సమకూరు. ఎన్నో ఆ యేసునామంలో ఉన్న అన్ని రకాలైన ఆశీర్వాదాలు మనం చూస్తుంటాం. ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారాగా మొట్టమొదటి యొక్క నున్నన రాయి యేసునామం అనే నున్నన రాయిని ఉపయోగిస్తే విజయానికి వరిస్తుంది. రెండోది, ఒకటి యేసునామం అనే నున్నన రాయి. రెండోది ఏమంటే దేవుని యొక్క వాక్యంలో మొదటి యోహాను 1 అధ్యాయం 7వ వచనములో యేసు రక్తములో నీకు విజయం లభిస్తుందట. నజరేయుడైన యేసు రక్తంలో నీకు విజయం లభిస్తుంది. మా యొక్క గురువు గారు ఒక ఆయన బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళ కొడుకు కోసం ప్రార్థన చేశాడు. ఆయన ఏమని ప్రార్థన చేశాడంటే, ప్రభు నీ రక్తం నా బిడ్డ మీద ప్రోక్షణ చేశానయ్యా, నీ రక్తంతో నా బిడ్డను కడిగానయ్యా, రక్తం ప్రోక్షణ చేయండి. చంటి బిడ్డకు రక్తాన్ని యేసు రక్తము కుమ్మరించమని ప్రార్థన చేస్తాడని నాకు అప్పుడు అర్థమైంది కాదు. యేసు రక్తాన్ని కుమ్మరించి ఏంటండి ఇలా ప్రార్థన చేస్తా అనుకునేవాడిని. కానీ యేసు రక్తంలో స్వస్థత ఉన్నది. ఈరోజు శత్రువును జయించాలంటే యేసు రక్తం ద్వారా తప్ప మా దేని ద్వారా సాధ్యం కాదండి. ఒకటి యేసునామం అనే నున్నన రాయి, 2 యేసు రక్తం అనే నున్నన రాయి, 3 పరిశుద్ధాత్మ అనే నున్నని రాయి. అందుకే అపొస్తలుల కార్యం 1 అధ్యాయం 8వ వచనం అంటాడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందేది కనుక మీరు యూదయ సమరయ బూదిగంతుల వరకు నాకు సాక్షులై ఉంటారంటాడు ఆయన. ఇక్కడ పరిశుద్ధాత్మ వల్ల నీకు శక్తి వస్తుందని అంటే పరిశుద్ధాత్మ దేవుడు దావీదు మీదకి వచ్చాడు కాబట్టి, ఆ యొక్క ఆత్మతో నింపబడ్డాడు కాబట్టి దావీదు సత్తును జయించగలిగాడని. ఇదేనా పరిశుద్ధ అభిషేకం అన్నది మనం రిసీవ్ చేసుకోవాలి, మనము దాన్ని స్వీకరించాలి, దాన్ని విడుదల చేయాలి, దాన్ని చేస్తూనే ఉండాలండి. 3 విషయాలు, రిసీవ్డ్ ఇట్, రిలీజ్ ఇట్ అండ్ రిపీట్ ఇట్. ఈ 3 జరుగుతూనే ఉండాలండి. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందుకోవాలి, అభిషేకాన్ని మనం విడుదల చేయాలి, అలా చేస్తూనే ఉండాలండి. దావీదు మీదకి అభిషేకం వచ్చినప్పుడు బలంగా వచ్చినని రాయబడింది. బలంగా అభిషేకం వచ్చింది కాబట్టి యవన ప్రాయంలో ఉన్న దావీదు ఆ శత్రువైన గొలియాతుని జయించడానికి ముందుకెళ్తున్నాడండి. అయ్యా నాకు ఏ బలం లేదు కానీ నాకు యేసునామం అనే బలము, దేవుని యొక్క బలము, నాకు యేసు రక్తం అనే బలము. అయ్యా నా జీవితంలో ఆ యొక్క యేసునామం, యేసు రక్తము, అదే రీతిగా దేవుని యొక్క వాక్యంలో నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నేను విజయం సాధిస్తానండి. 4వది, 1 యేసునామనే నున్నన రాయి, 2 యేసు రక్తమైన నున్నన రాయి, 3 పరిశుద్ధాత్మన నున్నన రాయి, 4
హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 దేవుని వాక్యం అనే నున్నరాయి విశ్వాసులు కలిగి ఉండాలని. ఒక సత్తును జయించడానికి వాక్యముతోనే జయించాలి తప్ప వాక్యం లేకుండా నువ్వు జయించలేవు. యేసుప్రభు 40 దినాలు ఉపవాసం ఉండి బాగా అలసిపోయి సమస్యలే పరిస్థితిలో ఉన్నప్పుడు సాతానుడు వచ్చాడండి. నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు నిజంగా యేసుప్రభు అయితే, నిజంగా పరలోకి వచ్చిన దేవుని కుమారుడు అయితే రెచ్చగొట్టే మాట్లాడినవి, ఈ రాళ్ళు రొట్టెలగున్నట్టుగా నువ్వు దీన్ని నువ్వు పలుకు, అది జరుగుతుంది అన్నాడండి. సాతాను అంటేనే యేసయ్యనే పరీక్షిస్తున్నాడు. నువ్వు దేవుని కుమారుడు కదా, ఈ రాళ్ళు తీసుకొచ్చి రొట్టెలు అయినట్టుగా చేయమన్నాడండి. అప్పుడు యేసయ్య అంటాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటందు వచ్చు ప్రతి మాట వలన జీవించును. అంటే వాక్యము బ్రతికిస్తుంది, వాక్యము శత్రువుని జయిస్తుంది, వాక్యంలోనే నీకు విజయం ఉండాలి. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని కలిగి నీ శత్రువును జయించు. 5వది, మనము దేవుని యొక్క నామంలో స్తుతి ఆరాధన ఉండాలండి. ప్రార్థన ఉండాలి, స్తుతి ఆరాధన ఉండాలి. ఈ స్తుతి ఆరాధన ద్వారా నీకు విజయం కలుగుతుంది. అందుకే జకరియా గ్రంథకర్త రాస్తాడు, బంధకాల్లో పడి నిరీక్షణ గలవారులారా మీ కోటను మీరు మరలా ప్రవేశించండి, రెండంతలుగా నీకు మేలు చేస్తాను. స్తుతి ఆరాధన మన కుటుంబంలో ఉంటే, మన స్తుతి ఆరాధన మన జీవితంలో ఉంటే, స్తుతి ఆరాధన సంఘంలో ఉంటే సాతాను మనల్ని ఏం చేయలేడండి. సాతాను వస్తాడు మనమే యుద్ధం చేయడానికి, కానీ నీకున్న స్తుతి ఆరాధన ద్వారా నువ్వు జయించగలవు. నీకున్న స్తుతి ఆరాధన ద్వారా సాతాన్ని తరిమి కొట్టగలవండి. ఈ యొక్క దావీదు రాజుకి స్తుతి ఆరాధన ఉంది కాబట్టి శత్రువైన ఆ యొక్క గొలియాతును జయించగలిగాడు. అదే రీతిగా సౌలు రాజుకి దయ్యం పట్టినప్పుడంతా ఆ స్తుతి ఆరాధన ద్వారా దయ్యాన్ని పారగొట్టేవాడండి. ఈ 5 నున్నని రాళ్ళు దావీదు పట్టుకుంటే ఈ 5 రాళ్ళు సత్యం మీద ఉపయోగించలేదండి. అందులో ఒక్క రాయి మాత్రమే ఉపయోగించాడు. ఒక నున్నని రాయి తీసి ఆ వడిసులో పెట్టి విసిరి కొట్టగా శత్రువు కింద పడి అక్కడ శత్రువు యొక్క కత్తి తీసి శత్రువుని పొడి చంపాడటండి. ఈ దినాన ఈ 5 నున్నని రాళ్ళు మన చేతిలో ఉంటే అందులో ఏదో ఒక రాయి ద్వారా శత్రువును జయించగలవు. ఒకటి నీ జీవితంలో కలిగి ఉండవలసింది యేసు నామమనే నున్నని రాయి, యేసు రక్తమనే నున్నని రాయి, పరిశుద్ధాత్మనే నున్నని రాయి, దేవుని యొక్క నామంలో నువ్వు వాక్యమనే నున్నని రాయి, దేవుని యొక్క సన్నిధిలో స్తుతి ఆరాధన నున్నని రాయి. ఈ 5 రాళ్ళని చేతిలో పట్టుకుంటే ఏదో ఒక రాయితో నీ శత్రువును జయించగలవండి. అందుకే దేవుని యొక్క వాక్యంలో మన రాయవని రీతిగా ఈ 5 ప్రతి కుటుంబానికి, ప్రతి విశ్వాసికి, ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి వారికి అవసరమైనవి ఈ 5 అండి. ఈ 5టిని కలిగి ఉంటే నీ శత్రువు ఎంత భయందోళన కలుగు చేసినా, ఎంత నీకు కష్టం రప్పించినా, ఎంత నిన్ను శ్రమ పెట్టినా, ఎంత నిన్ను కృంగదీసినా, ఒక్క రాయి నువ్వు ఉపయోగించిన విజయం నేను వరిస్తున్నాను. ఈ దినాన అటువంటి దేవుని యొక్క శక్తి మనల్ని ఆవరించి బలపరిచి ఆస్వాదించి దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.